ఏందనేదే వాళ్ళ పశ్చాత్తాపం చూస్తున్నాం. అసలు ఇప్పుడున్న పరిస్థితుల ఆ వాతావరణం ఉందో లేదో మీకే తెలవాలి మాకంటే ఎక్కువ. అప్పటి పరిస్థితులు వేరు. వాళ్ళు ఎందుకు వెళ్ళినరో వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. బట్ ఇప్పుడు ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్ అవి. దాన్ని అనవసరంగా మనము ఏమన్నా ఆన్సర్ చేస్తే కూడా కాలయాపన అవుతుంది. మీరు చూడు, మా క్యాడర్ కానివ్వండి, నాయకత్వం ఎంత హుషారుగా ఉందో మీరు రోజు చూస్తుంది. జిల్లాలలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు ఆ ఉత్సాహం అంతా మీరు చూస్తారు. రెండవది, ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేసేది కూడా మీరు చూస్తారు. అసెంబ్లీలో కానీ బయట కానీ అన్ని అంశాలు కూడా మీరు చూస్తుండ్రు. ఇంకేదన్నా వేరే అంశం తీసుకుంటే బాగుంటుంది. నేనేమంటా, ఇప్పుడు ఆ విషయాన్ని మీరు వాళ్ళ ద్వారా సేకరిస్తే మంచిగా ఉంటుంది, మా ద్వారా సేకరిస్తే బాగుంటుంది. అంటే రాష్ట్ర దిశ దశ పార్టీ శ్రేణులు, పార్టీ యంత్రాంగం మరి సుదీర్ఘమైనటువంటి టైం తర్వాత 19వ తారీఖున కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఏమేమి అంశాలు, ఎజెండా ఏముందనేది మీకు 18th కానీ 19th మా ఉదయం వస్తాయి. నేనేమంటారు, ఇక్కడ జరిగిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ పునగణన చేసిందే తప్ప అంటున్నాను నేను. 3.1 తోని వచ్చేది ఉపయోగం ఏం లేదు. అది ఓవరాల్గా 16 లక్షలు. ఆ 16 లక్షల వలన వచ్చిందేం లేదు. టోటల్గా 60 లక్షల మంది సంఖ్యనే తగ్గిందనేది మా డిమాండ్. నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి భేషజాలకు పోకుండా ఈ 3.1 అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్గా మొత్తం చేయండి. మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంటారు. ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి. మాకే కాదు, బీసీ సంఘాలకు కూడా ఉన్నాయి. మీకు డీటెయిల్గా కూడా చెప్పినాయి. 2011 సెన్సెస్ జనాభా ప్రాతిపదికన 3,50,00,000 మందిది అనేది అఫీషియల్ లెక్క. అది నెట్లో కూడా ఉంది. 2014లో ఆ సంఖ్య 3,68,00,000కు పోయింది. అంటే 18 లక్షల మంది 11కు 14కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య. ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే 51% బీసీలు, ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్గా బీసీలే 51% ఉన్నారనేది లెక్క, ముస్లిం కాకుండా. దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే 10% అబోవ్ ఉన్నదనేది ఒకటి, ఎస్సీల సంఖ్య తీసుకుంటే 17% అబోవ్ ఉన్నదనేది రెండోది, మూడోది ట్రైబల్లో తీసుకుంటే వాళ్ళది కూడా 10.7% అనేది ఒక లెక్క. పెరిగినట్ట 370 వాళ్ళు తీసింది. ఏది 3.1 కాకుండా 354, 775 అనేది వాళ్ళ లెక్క. ఈ 16 లక్షలు కాకుండా ఏది 3.1 ఇప్పుడు అడిగింది. అంటే 3,70,00,000 మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది. మేము అది తప్పు అంటూ, సర్వే ప్రాపర్గా జరగలేదు, గ్రామాలలో జరగలేదు, హైదరాబాద్లో అయితే 30% కూడా జరగలేదు. నేను అసెంబ్లీలో కూడా చెప్పింది. దీంట్లో ఏంటంటే 0 to 6 అంటే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య రమారమి 38 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్క. 6 నుంచి 17 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళ సంఖ్య 62 లక్షల పైన ఉన్నారు అనేది గవర్నమెంట్ లెక్కలు. మరి 3,70,00,000 అంటే మరి మిగిలిన 60 లక్షల మంది ఎక్కడ పోయినా అనేది. రెండోది, మీరు తీసుకుంటే జనాభా లెక్కలు ప్రకారం ఈ 4,32,00,000 మంది 2024
25 పార్లమెంట్ ఎలక్షన్ల ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన డేటా ఉంది. 432నేమో మన అసెంబ్లీ ఎలక్షన్కి ఇచ్చారు. 332 వాళ్ళు ఇచ్చింది. వాళ్ళేమో 18 years అబవ్ వాళ్ళే ఇచ్చారు. మామూలుగా అట్లనే ఇస్తారు. మరి ఇక్కడ మిగిలిన వాళ్ళ సంఖ్య ఎక్కడ పోయిందనేది, అందుకే నేను ప్రభుత్వాన్ని మీరు భేషజాలకు పోకుండా ఈ సమాజానికి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు ఫ్రెష్గా సర్వే చేయండి. దాంతోపాటు నిన్న చెప్పినట్టు మేమేదో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం, దానివల్ల ఉపయోగం లేదు. చట్టం చేయండి. మహారాష్ట్రలో, కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో జరిగినట్టు చట్టం చేసి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారో మీరే చట్టపరంగా 42% రిజర్వేషన్, పార్టీల పరంగా కాదు. రెండోది ఏంటంటే జనాభా లెక్కలు తప్పు అని తేలినప్పుడు, ఇప్పుడు 3,70,00,000 మంది అని లెక్క తప్పు తేలినప్పుడు, మీకు అఫీషియల్గా 70-80 లక్షల మందికి నష్టం జరిగినప్పుడు జనాభా ప్రాతిపాదికనే మనకు 15th ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయి. జనాభా తక్కువ ఉంటే వచ్చే రెవెన్యూ కూడా అక్కడ